అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, సో థ్యాంక్ యూ మీట్ అనగానే నేను రాత్రి రావడం, దిల్ రాజు భయ్య మన ఫంక్షన్లు ఇంతకుముందు చేసిన ఫంక్షన్లు మిస్ అయ్యారు. ఆయన వస్తే ఎందుకంటే ఇండస్ట్రీ ఉండండి సార్, ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే మనిషి, ప్రతి ఒక్కరి అందరి గురించి ఆలోచిస్తూ ఉంటారు. మంచి సినిమా చేస్తే కంగ్రాచులేట్ చేస్తూ ఉంటారు. నాతో పోలీస్ స్టోరీ నుంచి ఆయనతో నా ట్రావెల్ ఉంది. సో అలాంటిది ఈరోజు ఈ థ్యాంక్స్ మీటింగ్ ఆయన రావడం, ఆయన చేతుల మీదుగా, ఎందుకంటే షీల్డ్స్ తీసుకోవడం అనేది ఆ రోజులో మా నాన్నగారి దగ్గర నుంచి చూసేవాడిని. 100 days ఆడితే నాకు షీల్డ్ వస్తుందా రాదా అని నాన్నగారు. ఆ తర్వాత పోలీస్ స్టోరీ ఫంక్షన్కి ఎంత ఆనందపడ్డారంటే, బాబు నువ్వు హీరోగా షీల్డ్ తీసుకున్నావురా అని. ఆ రోజు దాసనారాయణరావు గారు వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ వచ్చి ఆశీర్వదించి నాకు పోలీస్ స్టోరీకి ఇవ్వడం జరిగింది. ఈ రోజు మన యూనిట్ అందరికీ మొమెంటోస్ ఇవ్వడానికి దిల్ రాజు గారు రావడం నిజంగా, ఇప్పుడు ఆయన చెప్పినట్టు నిజంగానే ఇంతకుముందు ఫోన్ చేయలేదు, కానీ ఈ రోజు ఫోన్ చేశాను. ఫోన్ చేయగానే ఉంటారో లేదో, ఎంత బిజీయో నాకు తెలుసు. బాంబే వెళ్తున్నాను అన్నారు. టెన్షన్ స్టార్ట్ అయింది. ఎప్పుడు సార్ అన్నాను. సాయంత్రం అన్నారు. లక్కీగా మన వాళ్ళు 3 గంటలకే అన్నారు. సార్ 3 గంటలకే సార్, మీరు వచ్చి షీల్డ్స్ ఇచ్చి ఒక బాబుని ఆశీర్వదించి టీంని అభినందించి మీరు బాంబే వెళ్ళండి సార్ అడగగానే వచ్చినందుకు ఫస్ట్ మనం అందరం కలిసి దిల్ రాజు గారికి పెద్ద థ్యాంక్స్ చెప్తూ ఆయనకి సార్. అందరికి నమస్కారం. ముందు ఈ సినిమా దర్శకులు యుగంధర్ గారికి, అలాగే ప్రొడ్యూసర్స్ మహేందర్ అండ్ రాజశేఖర్ గారికి, అండ్ సాయి అండ్ అర్చన అండ్ మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, ఆల్ టెక్నీషియన్స్కి ముందు కంగ్రాచులేషన్స్. క్రిస్మస్కు 5 సినిమాలు రిలీజ్ అయితే 5 సినిమాల్లో సక్సెస్గా నిలబడడం అంత ఈజీ కాదు. సో అలా సక్సెస్గా నిలబడినందుకు ముందు ఓల్డ్ టీమ్కి, నేను లాస్ట్ 1 week యాక్చువల్ అవుట్ ఆఫ్ టౌన్, పోతే అన్ని సినిమాలు ఫాలో చేస్తూ ఉన్నాను, ఏది ఎలా ఉంది అని. దాంట్లో శంబాలకు 100% మార్క్స్ పడడం, మంచి అప్రిషియేషన్ రావడం, అలాగే సక్సెస్ఫుల్గా నిలబడడం హ్యాపీ థింగ్. ఎందుకంటే ఆదికి 25th ఫిలిం అంట. సో 25th ఫిలిం సక్సెస్ రావడం అనేది ఈజ్ ఎ గుడ్ థింగ్. పోతే కమ్బ్యాక్ అంటున్నావు, ఆయన సీనియర్ కాదు, ఇంకా జూనియర్. సీనియర్స్ సక్సెస్లో వెనకబడి వచ్చినప్పుడు వాళ్ళని కమ్బ్యాక్ అనాలి. సో కరెక్షన్ చేసుకోండి, ఎందుకంటే ఇంకా చాలా ఉంది. ఇంకా 40,000 పని చేస్తాడు. అలా నాన్న 50,000 కంప్లీట్ చేశాడు, అది ఇంకా మినిమం 40 years కంప్లీట్ చేయాలి. సో బొమ్మరిల్లు సినిమా తీసినప్పుడు ఇప్పటికీ నన్ను రవి విజిల్ కొడుతున్నాడు. సో బొమ్మరిల్లు ఫాదర్ గురించి తీశారు అని చాలా ఫ్యామిలీస్లో 20 years బ్యాక్ తీసిన సినిమా చాలా చేంజెస్ తీసుకొచ్చింది. నిజంగా బొమ్మరిల్లు 2 తీయాల్సి వస్తే సాయి కుమార్ గారు ఆది వాళ్ళ స్టోరీ పెట్టి తీయాలి. అంటే ఒక కొడుకు గురించి, కొడుకు సక్సెస్ గురించి ఒక తండ్రి పడే తపన అది మామూలుది కాదు. సో దానికే సాయి కుమార్ గారు అంటే బ్యాక్ బోన్. అంటే కొడుకు యాక్ట్ చేస్తే ఆ సినిమాలో పని చేసిన మీ అందరికీ బ్యాక్ బోన్ అయ్యాడు, కొడుకు ఒక్కడికి కాదు, సో హోల్ సినిమాకి. సో తనకున్న రిలేషన్స్, ఇజ్ ఎ నైస్ మ్యాన్, అందరితో బాగుంటాడు. సాధారణంగా ఇండస్ట్రీలో అందరితో బాగుండడం కుదరదు, బట్ సాయి కుమార్ గారికి ఒకరికి చెల్లింది, అందరితో బాగుంటారు, అందరికి ఈజీగా యాక్సెస్ ఉంటుంది. సో అలాగే నాకు మార్నింగ్ చూస్తే బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టింగ్ మని మెసేజ్ వచ్చింది. సో అన్ని నేను ప్రోమో, ఇది లాంగ్ బ్యాక్, దీని ప్రోమో ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు సాయి కుమార్ గారు పంపించినప్పుడు చూసినప్పుడే చెప్పా ఆల్ ది బెస్ట్, ఈజ్ లుకింగ్ గుడ్ అని. సో అలాగే సినిమా కూడా బాగా అయ్యి సక్సెస్ అయినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. సో నాట్ ఈజీ, ఈ రోజుల్లో ఒక సినిమాని ప్రేక్షకులని సాటిస్ఫై చేయడం అంత ఈజీ పని కాదు. దాంట్లో సక్సెస్ అవ్వడం అంటే ఈజ్ ఎ గ్రేట్ థింగ్. సో మీరు తీసిన కాంటెంట్ అది ఆదికి కానీ మీ టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరికీ ఉపయోగపడే సినిమా. ఎందుకంటే ఇక్కడ షీల్డ్ ఫంక్షన్ అనగానే చూస్తేనే తెలుస్తుంది, మొత్తం ఫోటో దిగుతుంటే అందరూ వచ్చి నిలబడిపోయారు. అంటే ఎంతమంది ఆర్టిస్ట్ టెక్నీషియన్స్కి ఈ షీల్డ్ అనేది మీ సక్సెస్కు గుర్తు, లైఫ్ లాంగ్. నాకు ఇప్పటికీ దిల్ షీల్డ్ నా ఇంట్లో అలాగే పెట్టుకున్నాను. అంటే ఎన్నైనా రావచ్చు, సక్సెస్లు వస్తూ ఉంటాయి, బట్ ఆ మొదటి అందిన సక్సెస్ అది మామూలుది కాదు. అది ఎప్పుడు చూస్తుంటే ఒక సాటిస్ఫాక్షన్. నేను ప్రసాద్ ప్రివ్యూ థియేటర్కి వచ్చినప్పుడు అలా టైం ఉంటే అక్కడ ఉండే నా షీల్డ్స్ అన్ని చూసుకుంటాను. అండ్ ఒకసారి మెమోరీస్, ఆ షీల్డ్స్తో దొరికే మెమోరీస్ అవి లైఫ్లో రేపటిది మర్చిపోతూ ఉంటాం. ఒక షీల్డ్ మన కళ్ళ ముందు ఉంటే ఆ సినిమా ఎప్పుడు మనకు గుర్తుంటుంది. అదే ఈ షీల్డ్ ఫంక్షన్. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్.